హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు వరల్డ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పద్దు వరల్డ్ ఛానల్ చూసినప్పుడు ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మాత్రం తప్పకుండా కొట్టండి, ఎందుకంటే నా వీడియోలు మీ వరకు చేరుకుంటాయి. కాబట్టి నేనైతే ఈరోజు మబ్బుల 3:30కు లేసాను. ఎందుకంటే రాత్రి వర్షం పడింది కాబట్టి రాత్రి వేయలేను. మబ్బుల 3:30కు లేసేసి ఇల్లు చేసి, రాత్రి వర్షం పడింది కాబట్టి ఎవరు కూడా ముగ్గులు వేయలేదు. అందుకే నేను కూడా వేయలేదు. ఎందుకంటే నేను వేసింది అనుకో, ఒకవేళ వర్షం పడింది అనుకో, ఆ వర్షంలో ఆ రంగులు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి కలర్స్. అందుకోసం అనేసి నేను ముగ్గులు వేయలేదు. ఇక మబ్బుల 3:30కు లేసేసి ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడిచేసి, కడపలు కడిగి, గేట్ లోపల ముగ్గులు వేసి, ఇక టైం అయితే 4 అవుతుందనేసి స్నానానికి వెళ్ళి పూజ చేసేసి బయటకైతే ముగ్గులు వేయడానికి వచ్చాను. వాతావరణం చూస్తే చల్లగా ఉందనేసి ఒక్క ఛాయ్ అయితే తాగాలనిపించింది. ఛాయ్ తాగేశాను. ఇక ఛాయ్ తాగేసి కలర్స్ అయితే నింపుతున్నాను. ఇక స్వాతి నీతు లేసి, అరే మనం ఇద్దరమే లేసాము, ఎవరు లేవలేరని మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు నేను 3:30కు లేసాను అనేసి. వాళ్ళు మాత్రం 4 గంటలకు లేసి ముగ్గులు వేస్తున్నారు. మా పూజ అయిపోయేసరికి గంట శబ్దం వస్తే ఎవరింట్లో ఇంత తొందరగా గంట శబ్దం వస్తుంది అనేసి మాట్లాడుకుంటున్నారు. తీరా నేను బయటకు వచ్చేసరికి అరే పద్మక్క వాళ్ళ పూజ కూడా అయిపోయింది అనేసి మాట్లాడుకుంటున్నారు. ఈసారి అయితే సంక్రాంతి గురువారం వచ్చింది. గురువారం వస్తే ఇక నేను ఒక్క పొద్దుంటా కాబట్టి నాకైతే సప్పసప్పగా అనిపిస్తుంది పండగ. అది మంగళవారమో బుధవారమో వచ్చి ఉంటే ఇంత చికెన్ వండుకొని, మటన్ బిర్యానీ చేసుకొని, చెట్టు కళ్ళు దాగి తింటుంటే అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది. అందుకే ఏ పండగలను వస్తే మంగళవారం బుధవారం రావాలి ప్లీజ్ దేవుడా, అలాగే వచ్చే అలా చేయ తండ్రి ప్లీజ్. మా ఫ్రెండ్ సంగీత నాకు చిన్నప్పుడు ముగ్గులైతే నేర్పించింది. నాకు చిన్నప్పుడు ముగ్గులైతే వేయడం రాదు. తను ముగ్గులే కాకుండా నాకు ఉలన్ బ్యాగ్స్, ఉలన్ టవాలలు, డోర్ కర్టన్స్ ఇవన్నీ నేర్పించింది. నిజంగా తను చాలా మంచిది. నాకు అలాంటి ఫ్రెండ్ ఉందంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. తను వచ్చేసి సంగారెడ్డిలో ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊరు సంగారెడ్డి కాబట్టి తను సంగారెడ్డిలో మా ఇంటి ముందర ఉంటుంది. గల్లీలో అందరు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుండే. నాకు ఆ ముగ్గులను చూస్తే మస్తు బాధ అనిపిస్తుండే. అయ్యో నాకు ముగ్గులు ఎందుకు రావు దేవుడా, నాకు ముగ్గులు వచ్చి ఉంటే నేను కూడా ఇట్లా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటే కదా అనేసి మా ఇంటి ముంగట ఆంజనేయ స్వామి గుడి ఉంటుండే. ఆ దేవుడి దగ్గర మొక్కుకున్నాను. ఇప్పుడైతే అందరూ చుక్కల ముగ్గులు, తింపుడు ముగ్గులు ఇలా కాకుండా అమ్మాయిల బొమ్మలు, ఆవులని, హరిదాసులని ఇలా వేస్తున్నారు. అందరు వేస్తున్నారు. నేను వేయకపోతే బాగుండదు అనేసి నేను కూడా ఇలా అందమైన అమ్మాయిని అయితే వేస్తున్నాను. ఈ అమ్మాయికి వచ్చేసి రెడ్ కలరు, ఎల్లో, బ్లూ, గ్రీను, రాణి పింకు ఈ కలర్స్ తీసుకున్నాను. తన కొప్పులు వచ్చేసి కూడా నేను అది క్లిప్ పెడుతున్నాను, గోల్డ్ కలర్ క్లిప్ పెడుతున్నాను. మళ్ళీ మనం క్లిప్ పెట్టుకుంటాం కదా, బొమ్మకు పెట్టకపోతే అది కూడా బాధపడుతుంది కదా అనేసి తనకు కూడా క్లిప్ పెట్టాను. చున్నీ వచ్చేసి ప్లెయిన్ ఉంటే బాగాలేదనేసి చున్నీ పైన ఇట్లా బ్లాక్వి రౌండ్ బిల్లలు అయితే వేస్తున్నాను. బిల్లలు వేసాక ఇంకా చున్నీకి చాలా ఎంత లుక్ వచ్చిందంటే అబ్బా మామూలుగా లేదు. నేను ముగ్గు వేస్తుంటేనే అందరూ చూసుకుంటూ వెళ్ళి ఎంత బాగా వేస్తున్నావు అని అంటుండ్రు. నా ముగ్గును చూసుకుంటూ అలాగే నించుంటున్నారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అలాగే లెహంగాకు వచ్చేసి గోల్డ్ కలరు ఫ్లవర్స్ వేశాను. మళ్ళీ ఇట్లా ప్లెయిన్ ఉంటే బాగుండదు అనేసి రౌండ్స్ జిలేబీలాగా రౌండ్గా తిప్పేశాను. ఇక సైడ్ బార్డర్స్ ఉంటేనే బాగుంటుంది, ముగ్గు అందం ఉంటుంది అనేసి సైడ్కి అయితే బార్డర్స్ వేస్తున్నాను. ఎప్పుడైనా మనం ముగ్గు వేస్తే మనం సైడ్లకు వేస్తేనే ముగ్గు అందం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ముగ్గేసి వదిలేస్తారు. అలా వేయకుండా ఇలా మనము డబ్బా షేప్ అయినా సరే, రౌండ్గా అయినా సరే మనము సైడ్లు వేసామనుకో ఆ ముగ్గుకి అందం వస్తుంది, మనము ప్రాణం పోసినట్టు ఉంటుంది. నేను కూడా ముందు ముగ్గు వేసి వదిలేస్తుందని, అలా వదిలేస్తే మహాలక్ష్మి అంట వెళ్ళిపోతుందంట. అలా మనము 4 మనము బార్డర్స్ వేస్తే అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందంట. అందుకోసం అనేసి ఇది నేను తెలుసుకొని అప్పటి నుండి సైడ్లు అయితే వేస్తాను. అందరూ సైడ్లకి బార్డర్ వేయరు. నేను చాలామందికి అయితే నాకు తెలిసిన వాళ్ళు అట్లా వేస్తే వాళ్ళకి చెప్పాను, అలా వేయకూడదంట అక్క, అలా వేయకూడదంట ఆంటీ అనేసి అందరికైతే చెప్పాను. చెప్పిన వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి
పక్కకైతే ముగ్గు వేస్తున్నాను. ఇప్పుడు పతంగ్ వేస్తున్నాను నేను. పతంగ్ వేస్తున్నాను. కుండ, మళ్ళా ఇక్కడ చెట్లు అంటే చెట్లొచ్చేసి జొన్న కంకులు, కుసుమదంట్లు ఇవి వేస్తున్నాను. ఆవు, డమరుకం ఇవన్నీ తీసుకొని ఒక ముగ్గులా చేశాను. చేసేసి ఇందులో కలర్స్ అయితే నింపుతున్నాను. ఆవుకొచ్చేసి తెల్ల కలర్ అంటే ముగ్గు తీసుకున్నాను. బియ్యపు పిండి. ఆవు అలాగే ఉంటుంది అంటే గోధుమ కలర్ రంగులో ఉంటుంది, బ్లాక్‌లో ఉంటుంది. కానీ నేను ఇట్లయితే వైట్ తీసుకున్నాను. వైట్ అయితే కళ్ళు, మళ్ళీ మనం బొట్టు పెట్టడం మర్చిపోయాను. ఏదో మర్చిపోయాను అనేసి అనుకున్నాను. ఇక తీరా అప్పటికి 12 అయిపోయింది. ఇక వద్దులే అనేసి వదిలేసాను. మెడలో వచ్చేసి గోల్డ్ కలరు గొలుసు వేస్తున్నాను. మనమే కాదు, ఆవుకు కూడా మంచిగా గోల్డ్ కలరు గొలుసు అయితే వేస్తున్నాను. ఎంత చక్కగా అనిపిస్తుందో గొలుసు వేశాక ఆవుకి. ఇక మధ్యలో వచ్చేసి యెల్లో కలర్ తీసుకున్నాను స్టార్‌కి. చాలా బాగా అనిపిస్తుంది అది. యెల్లో కలర్ అంటే పసుపు తీసుకున్నాను నేను. కలర్ తీసుకోకుండా పసుపు తీసుకొని అదైతే నింపేశాను. మొన్నైతే నేను ముగ్గుల కాంపిటీషన్ కూడా పెట్టాను. అది వచ్చేసి ముందు గేటు ముందర వేశాను కదా అమ్మాయి బొమ్మ. అలా వేసింది తను. స్వాతి వాళ్ళ కూతురు. తనకైతే నిజంగా నేను ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనేసి ఇచ్చాను. నిజంగా తను నాలాగా చాలా చక్కగా వేసింది చిన్న అమ్మాయి. ఎంత బాగా వేసిందంటే నిజంగా చాలా బాగా వేసింది. నాకంటే చాలా బాగా వేసింది ముగ్గైతే. ఇక నీతు అయితే శివుడిని, మళ్ళా నందిని, నెమలి పించము ఇవన్నీ బాగా వేసింది తను. కాకపోతే సైడ్లు మట్టుకు వేయలేదు. స్వాతి వాళ్ళేమో 4 సైడ్లు వేశారు కాబట్టి ఎంత చక్కగా అనిపిస్తుందో ముగ్గు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరికైనా సరే మనము ఎంత చిన్న ముగ్గు వేయని, ఎంత పెద్ద ముగ్గు వేయని, 4 దిక్కులా మనము అది ముగ్గు మనకు వచ్చినది ఏ డిజైన్ అయినా సరే వేస్తే ఆ ముగ్గుకి అందం ఉంటుంది. ఎంత చక్కగా అనిపిస్తుంది ముగ్గును చూస్తుంటే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి అయితే భోగి రోజే ఏం చేస్తారంటే గొబ్బెమ్మలు పెట్టేసి, పూలు పెట్టేసి, కుసుమదంట్లు, జొన్నదంట్లు, మళ్ళా లంక చెట్లు, హరిబూటు ఇవన్నీ తీసుకొచ్చి వాకిట్లో వేస్తారు. రేగి పండ్లు, చెరుకు ఇవన్నీ వేసేసి నవధాన్యాలు వేసి పసుపు కుంకుమ కూడా వేశాక అవన్నీ ఏం చేస్తారంటే మళ్ళీ సాయంత్రము అవి ఏవైతే చెట్లు ఉంటాయో అవన్నీ తీసుకొని బంగ్లాలు ఉన్న వాళ్ళు బిల్డింగ్ పైన వేస్తారు. ఇక బిల్డింగ్స్ లేని వాళ్ళేమో రేకుల ఇల్లు కానీ, పెంకుటిల్లు కానీ వాటిపైన వేస్తారు. ఎందుకు వేస్తారని నేను అడిగాను అమ్మని. అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే, ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇట్లాగే ఉండాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది అనేసి చెప్పింది అమ్మ అయితే. అన్ని పండగల కంటే సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలా బాగా జరుపుకుంటారు. అందరూ బిల్డింగ్ల పైన ఎక్కుతారు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, ఆడపిల్లలు, మగపిల్లలు, అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బిల్డింగ్ల పైననే కనిపిస్తారు. ఎక్కడ చూసినా పతంగులు ఎగరవేస్తుంటారు. గీకలు, అదేంటి డీజే సౌండ్స్ ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది. అందరూ వంట చేసుకొని, ఒక్కొక్కరైతే వంట చేసుకొని మురుకులు, అప్పాలు, అరిసెలు ఇక ఇంట్లో ఏవి చేస్తే అవి సకినాలు అన్నీ తెచ్చుకొని పైన కూర్చొని తినుకుంటూ పతంగి ఎగరేసే వాళ్ళు ఎగరవేస్తుంటారు, తినేవాళ్ళు తింటుంటారు. ఇక చిన్నపిల్లలైతే వాళ్ళకు పతంగి ఎగరేయడం రాదు కాబట్టి పెద్దవాళ్ళు ఎగరేస్తుంటే నాకు ఇయ్యి డాడీ, నాకు ఇయ్యి అన్న ఇట్లా అడుగుతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే జరాగురా ఈ పతంగిని కాడ్ చేస్తా జరాగురా అంటుంటారు. కానీ పిల్లలు వినరు కదా. ఇక్కడ ముందర స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గు కొంచెం క్రాస్ పోయింది. అంతేగాని ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. 2 ముగ్గులు అయితే పూర్తిగా అయిపోయాయి. ప్లీజ్ పద్దు వరల్డ్ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.